సో లాగరిథమ్స్లో కంటిన్యూషన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ కూడా ఇన్ఈక్వాలిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది బేస్ బిట్వీన్ 0 and 1 ఉంది. ఇంకొక పాయింట్ మనం అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది రెండింటికి కూడా డిఫరెంట్ బేస్ ఉంది. ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లమ్స్లో సేమ్ బేస్ ఉంది, అది మోర్ దాన్ 1 అయి ఉండొచ్చు, లేదంటే బిట్వీన్ 0 and ఉండొచ్చు. బేస్ మాత్రం సేమ్ ఉంది. ఇక్కడ క్వశ్చన్లో డిఫరెన్స్ బేస్ అనేది డిఫరెంట్ ఉంది. సో ఎలా చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బేస్ బిట్వీన్ 0 and 1 ఉంది. సో బిట్వీన్ 0 and 1 అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేసే ఛాన్స్ ఉంది, కాబట్టి పాసిబిలిటీ ఉంటే బేస్ మోర్ దాన్ 1గా కన్వర్ట్ చేసుకుందాం. ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే సపోజ్ లాగ్ ఏ బేస్ 1/2. ఇప్పుడు బేస్ బిట్వీన్ 0 and 1 ఉంటే మోర్ దాన్ 1 ఉంటే బెటర్ ఇన్ఈక్వాలిటీస్కి అవకాశం ఉంటే చేద్దాం. ప్లస్ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఉంది కాబట్టి తప్పు చేసే ఛాన్స్ ఉంది. మళ్ళీ బేస్ డిఫరెంట్ ఉంది. సేమ్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, చేంజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే ఇక్కడ బేస్ రెండిట్లో సేమ్ ఉన్నా ప్రాబ్లం ఇది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళం, రెండిట్లో అంటే ఇక్కడ రెండిట్లో కూడా బేస్ 1/2 ఉంటే ఫస్ట్ అయితే డొమైన్ కనుక్కునే వాళ్ళం. నెక్స్ట్ లాగ్ రిమూవ్ చేసేవాళ్ళం. రెండిటికి బేస్ సేమ్ ఉంది, ఒకవేళ సేమ్ ఉంటే రెండిట్లో బేస్ 1/2 ఉంటే. సో నెక్స్ట్ బేస్ బిట్వీన్ 0 and 1 ఉంటే లాగ్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్ అని మనకు తెలుసు. అదే బేస్ మోర్ దాన్ 1 ఉంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని తెలుసు. సేమ్ బేస్ ఉంటే అంటే రెండిట్లో కూడా సపోజ్ మీకు లాగ్ బేస్ 1/2, రెండో దాంట్లో కూడా బేస్ 1/2. సో నెక్స్ట్ ఇక్కడ సో ఎక్స్. సో ఇక బేస్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక పైన సేమ్ ఉంది, బేస్ డిఫరెంట్ ఉంది. సో బేస్ సేమ్ ఉంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఏదో x² - 3 ఏదో అనుకోండి. సో ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఎలా చేస్తాం? ఫస్ట్ డొమైన్ అనేది కామన్, ఇంతకుముందు చేసినట్టుగానే డొమైన్ కనుక్కుంటాం. సో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లాగ్ రిమూవ్ చేయాలి. ఇక్కడ ఫంక్షన్ ఏంటి, ఇంక్రీజింగ్ ఫంక్షనా డిక్రీజింగ్ ఫంక్షనా అన్నది ఇంపార్టెంట్. బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నప్పుడు డిక్రీజింగ్ ఫంక్షన్ అని తెలుసు, బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని తెలుసు. సో ఇప్పుడు డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే మనకి ఇంతకుముందు కాన్సెప్ట్ చెప్పాను లాగ్ గ్రాఫ్ గీసినప్పుడు. సో బోత్ సైడ్స్ ఒక ఫంక్షన్ని ఇంక్రీజింగ్ ఫంక్షన్ని రిమూవ్ చేసిన ఒక ఇన్ఈక్వాలిటీకి, లేదంటే ఒక ఇన్ఈక్వాలిటీకి బోత్ సైడ్స్ ఒక డిక్రీజింగ్ ఫంక్షన్ అప్లై చేసిన, అంటే డిక్రీజింగ్ ఫంక్షన్ బోత్ సైడ్స్ అప్లై చేసిన లేదంటే రిమూవ్ చేసిన ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందని మనకు తెలుసు. కాబట్టి సేమ్ బేస్ ఉంటే మనం అప్పుడు ఏం చేసేవాళ్ళం, లా రిమూవ్ చేసేసేవాళ్ళం. లెస్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ అయిపోయేది. సో x² - 3 ఇలా వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడు సేమ్ బేస్ ఉండి, సో అది బిట్వీన్ 0 and 1 కాబట్టి డిక్రీజింగ్ కాబట్టి ఇలా చేసేవాళ్ళం, ఇన్ఈక్వాలిటీ మార్చేవాళ్ళం. ఒకవేళ బేస్ మోర్ దాన్ 1 రెండిట్లో కూడా 2నే ఉండుంటే అప్పుడు కూడా లాగ్ రిమూవ్ చేసేవాళ్ళం, కానీ ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేసేవాళ్ళం కాదు. ఎందుకు చేంజ్ చేయము, ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి. మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఫంక్షన్ ఏంటి, ఇంక్రీజింగ్ కాబట్టి. సో బోత్ సైడ్స్ ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఇన్ఈక్వాలిటీకి అప్లై చేసినా రిమూవ్ చేసినా ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఓన్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ అప్లై చేసినా రిమూవ్ చేసినప్పుడు మాత్రమే చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, సో సేమ్ బేస్ ఉంటే చేసేవాళ్ళం, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే డిఫరెంట్ బేసెస్ ఉన్నాయి, అందులో ఫ్రాక్షన్ ఉంది, ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఆ బేస్ని బిట్వీన్ 0 and 1 అనే బేస్ని మోర్ దాన్ 1గా చేంజ్ చేసుకుంటే కొద్దిగా కంఫర్టబుల్గా మనం ప్రాబ్లం చేయొచ్చు. మరి ఇప్పుడు బేస్ బిట్వీన్ 0 and 1 ఉన్నదని బేస్ మోర్ దాన్ 1 ఎలా చేస్తాము, దీన్ని ఏం రాయొచ్చు మనం, లాగ్ ఏ 1/2 అంటే ఏంటి, 2 - 1గా. నెక్స్ట్ మనకి లాగ్ ఈ ఫార్ములా తెలుసు, లాగ్ ఎక్స్ పవర్ ఉందనుకోండి ముందుకు వచ్చేస్తుంది. అదే బేస్లో ఉందనుకోండి ఏమొస్తుంది, 1/m బేస్లో పవర్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ అని రాయొచ్చు. అలాగే మరి ఇక్కడ పవర్ -1 ఉంది కాబట్టి, సో బేస్లో పవర్ ఉంటే 1/, సో పవర్ ఏముంది -1, సో లాగ్ ఏ బేస్ 2. అప్పుడు ఏమొస్తుంది మీకు -లాగ్ ఏ బేస్ 2. ఇప్పుడు మనకి బేస్ అనేది ఏమైపోయింది, మోర్ దాన్ 1గా కన్వర్ట్ అయిపోయింది. సో ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా మనము రెండు డిఫరెంట్ బేసెస్ ఉన్నాయి కాబట్టి సేమ్ బేస్ ఉంటే, సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా జస్ట్ ఆ లాగ్ రిమూవ్ చేసేవాళ్ళం. సో ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్గా మార్చుకునేవాళ్ళం. కానీ
డిఫరెంట్ బేస్ ఉండేసరికి దీన్ని మార్చాల్సి వస్తుంది. సో మనకి డైరెక్ట్ రాసేసుకోవచ్చు. సో 1/3 అంటే ఏంటి 3⁻⁻1. సో 3⁻⁻1 అంటే సో పవర్ ముందుకు వచ్చేస్తే బేస్లో ఉంది కాబట్టి 1/n వస్తుంది. కాబట్టి 1/-1 అంటే ఎంత మైనసే కదా. సో డైరెక్ట్ రాసేస్తున్నాను. సో log x బేస్ 3 అంటే 3⁻⁻1. ఆ పవర్ ముందుకు వచ్చేస్తే బేస్లో ఉంది కాబట్టి 1/-1. 1/-1 అంటే ఏంటి -1ఏగా. కాబట్టి డైరెక్ట్గా రాశాను. అలాగే లెస్ దాన్ ఉంది కాబట్టి లెస్ దాన్గానే ఉంచాను. సో నెక్స్ట్ దీన్ని కూడా 1/2ని 2⁻-1. ఆ పవర్ ముందుకు వచ్చేస్తే అప్పుడు 1/-1 అంటే మైనస్ log x బేస్ 2. log x బేస్ 2 వచ్చేస్తుంది. సో ఫస్ట్ మన ప్రాబ్లం లాస్ట్ మర్చిపోతాం, ముందే డొమైన్ కనుక్కోండి. సో ఇక్కడ డొమైన్ ఏంటి, సో ఓన్లీ వేరియబుల్ ఎక్సే ఉంది కాబట్టి సో అదేం కావాలి, >0 అవ్వాలి. సో x >0. సో ఇది డొమైన్ పక్కన పెట్టేసేయండి. మర్చిపోతాం చిన్న చిన్నవి లాస్ట్లో ఆన్సర్లో, కాబట్టి కొద్దిగా దాన్ని మార్క్ చేసుకోండి. సో బేస్ >1 అయింది కానీ సేమ్ అయితే లేదు. సరే ఏం చేద్దాం తర్వాత చూద్దాం. సో తర్వాత బోత్ సైడ్స్ని నెగిటివ్ క్యాన్సిల్ చేస్తున్నాను. నెగిటివ్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుంది. లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. సో log x బేస్ 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏం చేద్దాం, రెండింటిని ఒకవైపు తెచ్చేసుకోండి. సో log x, నెక్స్ట్ log x బేస్ 3ని log a బేస్ b అంటే log a log b అని రాయొచ్చు. సో నెక్స్ట్ log 3 అని రాస్తుంది. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ ప్రాబ్లం చేయడం కొద్దిగా డిఫరెంట్ కష్టమైపోతుంది. డిఫరెంట్ బేసెస్ ఉన్నాయి. సో డిఫరెంట్ బేసెస్ ఉన్నాయి కాబట్టి సేమ్ బేస్ ఉంటే ప్రాబ్లం చేయడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. డిఫరెంట్ బేసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇలా చేసేస్తున్నాను. సో మైనస్ ఇదేంటి log x log 2. సో ఏమవుతుంది, >0. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ log x కామన్ వచ్చేస్తుంది. సో log x కామన్ తీసేయండి. సో నెక్స్ట్ 1/log 3 మైనస్ 1/log 2 వస్తుంది. సో దాన్ని డైరెక్ట్గా మనం ఎల్సిఎం చేసేసుకోవచ్చు. లేదంటే రాయించి ఒక స్టెప్ log 3 1/log 3 మైనస్ 1/log 2. సో >0. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసేస్తే సో log x, సో ఎల్సిఎం ఏంటి log 2 log 3. సో log 2 log 3. సో నెక్స్ట్ ఇక్కడ log 2 మైనస్ log 3. log 2 మైనస్ log 3 ఏంటి >0. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే ఇదంతా నెంబర్స్లో వచ్చింది, ఇదంతా లెటర్స్లో వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటి ప్రోడక్ట్ ఏం కావాలి, >0 అంటే పాజిటివ్ అవ్వాలి. సో ఇది నెంబర్స్లో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ నెగిటివ్ ఐడెంటిఫై చేసేయండి. దీని వాల్యూ మనం చూడొచ్చు రఫ్గా, ఎగ్జాక్ట్గా ఏం అవసరం లేదు, రఫ్గా చూడొచ్చు. ఎలా చెప్తాం, log 2 అనేది ఒక పాజిటివ్ వాల్యూయే, log 3 కూడా పాజిటివ్ వాల్యూ. log 2 వాల్యూ 0 ఉంటుంది అంటే log 2 వాల్యూ అవసరం లేదు ఇక్కడ. సో 0.301, అలాగే log 3 వాల్యూ 0.477. సో ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం బెస్ట్. సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ ఏం అవసరం లేదు, జస్ట్ ఇది పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ log 3 కూడా పాజిటివ్. నెక్స్ట్ log 2 మోరా log 3 మోరా, log 3 మోర్ ఎలా చెప్తాం మోర్ అని, log 2 log 3 లేదు మోర్ అని ఎలా చెప్తామంటే, సో ఇక్కడ బేస్ ఏం లేదంటే బేస్ 10 ఉన్నట్టు. సో బేస్ 10 ఉంటే అదేంటి ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే లీస్ట్ ఇన్పుట్కి లీస్ట్ వస్తుంది, మ్యాక్సిమం అవుట్పుట్ ఇన్పుట్కి మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ 2, సో ఎక్స్ ప్లేస్లో 2 రాస్తున్నాం, ఇక్కడ 3 రాస్తున్నాం. సో ఇక్కడ 3 కంటే 2 అని లీస్ట్. సో లీస్ట్ గివ్స్ లీస్ట్ వాల్యూ, మోర్ ఇన్పుట్ గివ్స్ మోర్ వాల్యూ, ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి. అదే డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే రివర్స్ అయిపోతుంది, డిక్రీజింగ్ ఫంక్షన్ అయితే రివర్స్ అవుతుంది. ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఎలా చెప్పాము, బేస్ ఏం లేదంటే 10 ఉన్నట్టు, బేస్ మోర్ దాన్ 1 ఉంటే అదేంటి ఇంక్రీజింగ్ ఫంక్షన్. కాబట్టి సో log 2 అనే వాల్యూ log 3 కంటే తక్కువ వస్తుంది కాబట్టి అప్పుడు log 2 మైనస్ log 3 ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. లెస్ వాల్యూ మైనస్ మోర్ వాల్యూ చేసాం కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఇక్కడ మనం రౌండ్ ఆఫ్ చేసిన వాల్యూ అంతా నెగిటివ్, మరి ఆన్సర్ ఏంటి పాజిటివ్. మరి >0 కదా ఉంది రైట్ సైడ్ పాజిటివ్, మరి ఇది నెగిటివ్ అయిపోయింది కాబట్టి సో దీని వాల్యూ నెగిటివ్ అయిపోయింది కాబట్టి అప్పుడు log x ఖచ్చితంగా ఏం కావాలి, పాజిటివ్ అవ్వాలి. పాజిటివా, సారీ అక్కడ రైట్ సైడ్ ఏముంది > కదా, సో నెగిటివ్ ఉంది కాబట్టి ఇది కూడా నెగిటివ్ అవ్వాలి. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది, అప్పుడు >0 అవుతుంది. ఇది నెగిటివ్ కాబట్టి ప్రొడక్ట్ ఏం కావాలి, మోర్ దాన్ 0.
సో మోర్ దాన్ జీరో ఆల్రెడీ ఇది నెగిటివ్ అండ్ ఫిక్స్డ్ కాబట్టి ఇది కూడా నెగిటివ్ అయితేనే అప్పుడు నెగిటివ్ ప్రొడక్ట్ ఏమవుతుంది పాజిటివ్ వస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పేయచ్చు, సో లాగ్ ఎక్స్ ఇంకా అదంతా మన దీంతో పని ఏం లేదు. సో ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే లాగ్ ఎక్స్ అనేది ఖచ్చితంగా నెగిటివ్ అవ్వాలి, అంటే లెస్ దాన్ జీరో అయితేనే అప్పుడు మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ బేస్ ఏం లేదంటే 10 అనుకుంటాం. సో ఒక క్వశ్చన్స్లో మనం బేస్ అనేది ఏది తీసుకున్నాం, ఒకవేళ ఇక్కడ ఓకే మనం ఆల్రెడీ ఉన్న బేస్ని మార్చాం. సో మనకి ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు కావాలంటే ఇక్కడ, కాకపోతే రెండింటికి సేమ్ బేస్ రాయాలి. ఇక్కడ ఏదైనా బేస్ మీరు రాయాలనుకుంటే లాగ్ ఎక్స్ బేస్ 10 లేదా ఏదైనా రాయండి కానీ సేమ్ రాయండి. సో ఇప్పుడు లాగ్ ఎక్స్ బేస్ 10, సో ఏదన్నా అంటే ఎక్కువ 10 2 ఇట్లాంటి లేదంటే క్వశ్చన్లో 2 3లు అవసరం బట్టి ఏం లేకపోతే 10 రాస్తాం. అంటే ఏదైనా రాయమన్నానంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి. సో అక్కడ 2 రాస్తే బెస్ట్ క్వశ్చన్ అంటే 2 రాస్తాం, రాస్తే బెస్ట్ అంటే రాస్తాం, 3 రాయాలంటే అది రాస్తాం. సో క్వశ్చన్ బట్టి ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడు చూసాం అక్కడ, అంటే ఆల్రెడీ క్వశ్చన్ ఇట్లా పవర్స్లో ఉండి లాగ్ ఎక్స్ బేస్డ్ ఉండి బోసెట్స్ లాగ్ అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ అక్కడ క్వశ్చన్లో బేస్డ్ ఉంది కాబట్టి ఇంక వేరే డిఫరెంట్ బేస్ తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆల్రెడీ క్వశ్చన్ ఉన్న బేస్నే తీసుకొస్తాం. సో ఇంతకుముందు చెప్పాను, నో ప్రాబ్లం. మళ్ళీ అలాంటి క్వశ్చన్ వస్తుంది ముందు. సో వచ్చినప్పుడు చూద్దాం. సో ఇప్పుడు లాగ్ రిమూవ్ చేసేస్తే ఎక్స్, సో అప్పుడు ఏమొస్తుంది 10 పవర్ 0. ఇన్ఈక్వాలిటీ మారుతుందా అంటే మారదు. ఎందుకు మారలేదు అంటే బేస్ మోర్ దాన్ 1 కాబట్టి. సో ఇప్పుడు 10 పవర్ 0 1 కాబట్టి ఎక్స్ లెస్ దాన్ 1. ఇక్కడ కేసెస్ కూడా మనకి ఏమీ అవసరం రాలేదు. సో జస్ట్ డొమైన్ కేసెస్ ఏం లేవు. ఇంతకుముందు కేసులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి ఇంతకుముందు కేసులో ఒక్కసారి ప్రీవియస్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయండి. కేసు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే బేస్ అనేది ఇక్కడలాగా నెంబర్ కాదు, అక్కడ వేరియబుల్ ఎక్స్లలో ఉంది. ఎక్స్లలో ఉందంటే దాని వాల్యూ మనకు తెలియదు. అది మోర్ దెన్ 1 అయి ఉండొచ్చు, లేదంటే బిట్వీన్ 0 and 1 అయి ఉండొచ్చు. మనకి తెలియదు కాబట్టి బేస్ అనేది ఎగ్జాక్ట్గా ఒక కేసులో 0 to 1 అనుకుంటాం, ఇంకో కేసులో మోర్ దాన్ 1 అనుకుంటాం. ఇక్కడ అవసరము లేదు, ఎందుకంటే బేస్ క్లియర్గా మనకి వాల్యూ తెలుసు కాబట్టి. సో ఇక్కడ కేసెస్ ఏం అవసరం లేకుండానే ఆన్సర్ ఎక్స్ లెస్ దాన్ 1 వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఆన్సర్కి డొమైన్కి ఇంటర్సెక్షన్ తీసుకోవడం మర్చిపోకూడదు. సో రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఇది మోర్ దాన్ 0, అది లెస్ దాన్ 1 అంటే కామన్ ఆన్సర్ 0 to 1 అని క్లియర్గా చెప్పేయచ్చు. అయినా మీరు ఐడెంటిఫై చేయలేకపోయారు, నో ప్రాబ్లం. మనకి నెంబర్ లైన్ ఉంది, సో దాన్ని వాడుకోండి. సో 0 కనిపిస్తుంది, 1 కనిపిస్తుంది. సో ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అన్నాం కాబట్టి 0కి రైట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 1 అన్నాం కాబట్టి 1కి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రెండిటికి కామన్ ఏరియా అంటే బోత్ లైన్స్ ఇంటర్సెక్షన్ కదా, అండ్ కేసెస్కి అయితే యూనియన్ చేస్తాం. ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ ఆన్సర్స్కి యూనియన్ చేస్తాం. కానీ ఇక్కడ డొమైన్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి అప్పుడు ఇంటర్సెక్షన్ ఏమొస్తుందంటే ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1 వస్తుంది. సో ఇది ఈ ప్రాబ్లంకి ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇది ఒక ఇన్ఈక్వాలిటీ. సో ఇక్కడ బేసిస్లో వేరియబుల్ ఉంది. సో ఫస్ట్ అయితే డొమైన్ కనుక్కుందాం. సో లాగ్ లోపల ఏదైతే ఉందో అది నెగిటివ్ కాకూడదు, 0 కాకూడదు. కానీ ఇక్కడ x² అనేది నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ 0కి ఛాన్స్ ఉంది కాబట్టి x నాట్ ఈక్వల్ టు 0 అని రాస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ 2x + 3 ఉంది. సో 2x + 3 అండ్ 2x + 3 అనేది ఏం కావాలి, గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. నెక్స్ట్ బేస్ కూడా లాగ్లోనే ఉంది కాబట్టి అది కూడా పాజిటివ్ అవ్వాలి. బేస్ ఏంటి, బేస్ కూడా ఇక్కడ 2x + 3, సో గ్రేటర్ దాన్ 0 అంటే ఆల్రెడీ రాసాం కాబట్టి మళ్ళీ ఏం రాయక్కర్లేదు. అండ్ ఇంకోటి ఏం కావాలి, బేస్ అనేది 1 కాకూడదు. సో 2x + 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఇది డొమైన్ కనుక్కోవడానికి రూల్స్. సో దీని నుంచి ఏమొస్తుంది, x నాట్ ఈక్వల్ 0. ఓకే, దాన్ని ఏం చేసే పని లేదు. సో 2x గ్రేటర్ దాన్ -3, అప్పుడు x గ్రేటర్ దాన్ -3/2. అండ్ ఇక్కడ 2x 3 అనేది అడిపోతే నాట్ ఈక్వల్ టు 1 - 3 -2. సో x నాట్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు మనం డొమైన్కి వచ్చేద్దాం. సో నెంబర్స్ మార్క్ చేసుకోండి. -3/2 కనిపిస్తుంది, నెక్స్ట్ ఇక్కడ -1 కనిపిస్తుంది, 0 ఇంక్రీజింగ్ ఆర్డర్లో మార్క్ చేసేసుకోండి.
సో నెక్స్ట్ నెంబర్ లైన్ తీసుకుందాం, -3/2కి రైట్ సైడ్. సో -3/2కి రైట్ సైడ్ అండ్ x0 = -1 అంటే -1 రాకూడదు కాబట్టి -1 డిలీటెడ్ అండ్ x0 = 0, 0 కూడా తీసుకోకూడదు. ఇప్పుడు మనకి డొమైన్ అనేది వచ్చేస్తుంది. సో ఏంటి డొమైన్ -3/2కి రైట్ సైడ్, బట్ ఈ రెండు వాల్యూస్ డిలీట్ చేయాలి కాబట్టి x బిలాంగ్స్ టు -3/2 టు ఇన్ఫినిటీ అని రాసేసి, సో ఈ రెండు వాల్యూస్ రాకూడదు కాబట్టి మనం డిలీట్ చేయొచ్చు. సో లేదు అంటే ఆన్సరు -3/2 నుంచి -1 వరకు యూనియన్, -1 to 0 వరకు యూనియన్, 0 to ఇన్ఫినిటీ. అంటే ఏ వాల్యూస్ అయితే అవసరం లేదో అక్కడ బ్రేక్ తీసుకొని ఆ వాల్యూస్ని స్కిప్ చేసి నెక్స్ట్కి వెళ్ళిపోతాం. సో ఇది డొమైన్. సో డొమైన్ మనం ఆన్సర్ రాసేసుకొని నెక్స్ట్ కేసెస్కి వెళ్ళిపోదాం. సో డొమైన్ కనుక్కుందాం. సో రిజల్ట్ అనేది ఇక్కడ నోట్ చేసేసుకోండి. సో డొమైన్ రాసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క కేసు తీసుకుని వెళ్ళిపోదాం. సో ఇక్కడ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేశారా రైట్ సైడ్ ఎలా ఉందో? సో log x² బేస్ 2x + 3 రైట్ సైడ్ చూడండి, 2x + 3 బేస్ రెండు సేమ్ ఉన్నాయి. రెండు సేమ్ ఉంటుంది, దాన్ని అడ్వాంటేజ్ వాడుకోండి. అంటే సో ఏంటి బేస్ రెండు సేమ్ ఉంటే log a బేస్ a అంటే ఎంత 1 కదా. సో యూజ్ చేసుకోండి. సో అట్లా 1 అనుకోకుండా చేస్తే వస్తుంది, ఇంతకుముందు చేసినట్టు చేయొచ్చు, కాకపోతే మీకే లెంతీ అవుతుంది. సో మళ్ళీ అనవసరంగా డిఫికల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే డిఫరెంట్గా ఉంటే ఎలా చేసామో అలాగే చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బెస్ట్ కదా. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో బేస్ రెండు సేమ్ ఉంది కాబట్టి దాని వాల్యూ 1. ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. మరి ప్రాబ్లం ఇన్ఈక్వాలిటీని స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేస్తాం, కేసెస్ తీసుకుంటాం. సో కేస్ 1 బేస్ అనేది బిట్వీన్ 0 and 1 ఒక కేసు, మోర్ దాన్ 1 ఒక కేసు. సో ఫస్ట్ 0 to 1 అనుకొని చేద్దాం. సో x వాల్యూ బిట్వీన్ 0 and 1 అంటే కేస్ 1 వచ్చిన తర్వాత రిజల్ట్ కేస్ 1 ఫైనల్ ఆన్సర్ ఎలా రాయాలి, డొమైన్కి ఈ కండిషన్కి కేస్ 1కి వచ్చిన రిజల్ట్కి మూడింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సరే ఫస్ట్ ఇప్పుడు ఓకే బిట్వీన్ 0 and 1. ఇప్పుడు లా రిమూవ్ చేసేస్తున్నాం. లా రిమూవ్ చేసేస్తే x², నెక్స్ట్ ఇక్కడ బేస్ 2x + 3 ఉంది కాబట్టి సో రైట్ సైడ్ వెళ్తే 2x + 3, ఇక్కడ ఏదైతే ఉందో అది పవర్ వస్తుంది. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీ ఇక్కడ లెస్ దాన్ ఉంది. సో లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. ఎందుకంటే బేస్ అనేది మోర్ బిట్వీన్ 0 and 1 కాబట్టి. సో అప్పుడు x² లెఫ్ట్ సైడ్ వస్తే -2x -3 > 0. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేసుకోండి. x - 3 × x + 1 > 0. సో క్రిటికల్ వాల్యూస్ -1 and 3 వస్తుంది. సో పిఎన్పి రూల్ వాడితే పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో మనకు కావాల్సింది > 0 కాబట్టి -1కి లెఫ్ట్ సైడ్, 3కి రైట్ సైడ్. సో ఇప్పుడు కేస్ 1 రిజల్ట్ ఏంటి అంటే ఫైనల్ రిజల్ట్ కాదు. సో ఇప్పుడు దీని నుంచి వచ్చిన మనకు ఆన్సర్ ఏంటంటే -∞ నుంచి -1 యూనియన్ 3 to ఇన్ఫినిటీ. ఇది ఎక్స్ వాల్యూ. ఇప్పుడు కేస్ 1 ఫైనల్ ఆన్సర్ రాయాలి. సో కేస్ 1 ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఏం చేస్తాము, వచ్చిన రిజల్ట్ని, కండిషన్ని, డొమైన్ని నెంబర్ లైన్ మీద మార్క్ చేసుకోండి. సో -1 కనిపిస్తుంది, నెక్స్ట్ 3 కనిపిస్తుంది. సో ఇది వచ్చిన రిజల్ట్ నుంచి కనిపించిన నెంబర్స్. కండిషన్ నుంచి ఏం కనిపిస్తుంది, 0 and 1. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే 0 ఇక్కడ ఉండాలి, 1 ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ డొమైన్. సో డొమైన్ నుంచి చూస్తే -3/2 ఒకటి కనిపిస్తుంది. -3/2 అనేది -1కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇన్ఫినిటీ అంటే మార్క్ చేయలేం. -1 and 0 కనిపిస్తున్నాయి. సో కనిపించిన నెంబర్స్ అని రాసేసి ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూసుకుందాం. మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే -1కి లెఫ్ట్ సైడ్, సో -1కి లెఫ్ట్ సైడ్ అండ్ 3కి రైట్ సైడ్. ఇది వచ్చిన రిజల్ట్. మరి కండిషన్ ఏంటి, కేస్ 1 కండిషన్ ఏంటి, x వాల్యూ బిట్వీన్ 0 and 1. x వాల్యూ బిట్వీన్ 0 and 1. నెక్స్ట్ డొమైన్ నుంచి ఏంటి కండిషన్, -3/2 టు ఇన్ఫినిటీ. సో -3/2 నుంచి ఇన్ఫినిటీ వరకు. సో -3/2 అంటే ఇక్కడ అప్ టు ఇన్ఫినిటీ, మధ్యలో కొన్ని వాల్యూ స్కిప్ చేయాలి. ఏంటది, -1 అనేది తీసుకోవద్దు. సో -1 అనేది తీసుకోవద్దు. నెక్స్ట్ 0 కూడా తీసుకోవద్దు. ఇప్పుడు 3
వచ్చిన డొమైన్, కేస్ 1 మనం తీసుకునే కండిషన్, కేస్ 1 రిజల్ట్ మూడింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే అప్పుడు కేస్ 1 ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే ఆల్ 3 లైన్స్ ఎక్కడైతే వస్తుందో ఆ ఏరియాని మార్క్ చేసుకోండి. ఎక్కడన్నా వస్తుంది ఆల్ 3 లైన్స్, ఇక్కడ రావడం, ఇక్కడ ఈ 2 లైన్స్ వస్తున్నాయి, ఇక్కడ ఈ 2 లైన్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఈ 2 లైన్స్ కనిపిస్తున్నాయి, ఆల్ 3 లైన్స్ ఎక్కడ కూడా లేదు అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే నో ఆన్సర్, అంటే ఎంటీ సెట్. సో ఆన్సర్ ఏంటి? ఎంటీ సెట్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎంటీ సెట్. ఇప్పుడు కేస్ 1 రిజల్ట్ ఇక్కడ రాసేసుకొని కేస్ 2కి వెళ్ళిపోదాం. సో కేస్ 1 రిజల్ట్ రాసేస్తున్నాను. కేస్ 1 ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఎక్స్ ఈజ్ ఎంటీ సెట్. సో ఎక్స్ అనేది ఎంటీ సెట్. సో కేస్ 1కి కేస్ 2కి లాస్ట్కి ఏం చేస్తాం? యూనియన్ చేస్తాం. కేస్ 1 ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. కేస్ 1 ఫైనల్ ఆన్సర్ ఎందుకంటే డొమైన్ వాటన్నిటికి ఇంటర్సెక్షన్ చేసేసాం, ఇంకా మళ్ళీ ఇంటర్సెక్షన్లో వస్తుంది. డొమైన్ తోటి మళ్ళీ ఇంటర్సెక్షన్ ఏం అవసరం లేదు. సో కేస్ 1 ఫైనల్ ఆన్సర్. మరి ఇప్పుడు కేస్ 2కి వెళ్దాం. కేస్ 2 ఏంటి? ఎక్స్ వాల్యూ మోర్ దాన్ 1 ఉంటే ఏంటి అని చూద్దాం. సో ఎక్స్ వాల్యూ మోర్ దాన్ 1 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ ఏముంది? బేస్. సో ఇక్కడ మిస్టేక్ జరిగిపోయింది. బేస్ బిట్వీన్ 0 and 1 అని పొరపాటున ఎక్స్ రాశాను. బేస్ ఎక్స్ కాదు కదా, బేస్ ఏంటి? 0 to 2x + 3. అది మిస్టేక్ జరిగింది. బేస్ బిట్వీన్ 0 and 1 ఓకే, కానీ బేస్ అనేది ఎక్సా కాదు కదా, 2x + 3. ఇక మిస్టేక్ జరిగిపోయింది. సో చూసుకోవాలి జాగ్రత్తగా. సో నెక్స్ట్ ఇప్పుడు -3 బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే సో -3 2x లెస్ దాన్, సో -3 సబ్ట్రాక్ట్ చేస్తే -2. నెక్స్ట్ 2/2 డివైడ్ చేస్తే సో -3/2. సో ఎక్స్ లెస్ దాన్ -1. సో ఇది కేస్ 1 కండిషన్. సో కేస్ 1 కండిషన్ కొద్దిగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక రిమైనింగ్ అంతా ఓకే. సో కేస్ 1 కండిషన్ -3/2 to -1. రిమైనింగ్ మనం ఏం మార్చక్కర్లేదు. సో -3/2 to -1. సో కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ మనకి వస్తుంది. ఇంతకుముందు ఆ ఎంటీ సెట్ రాదు. సో అక్కడ చిన్న మిస్టేక్ వల్ల ఎంటీ సెట్ వచ్చింది. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియా ఇది. కాబట్టి ఏంటి? -3/2 కామా, సో -3/2 తీసుకోవద్దు, -1 కూడా తీసుకోవద్దు. సో ఇది సో కేస్ 1 ఆన్సర్ ఫైనల్ ఆన్సర్. సో ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు -3/2 కామా -1. జాగ్రత్తగా ఉండాలి. చిన్న మిస్టేక్ తోటి మనం అంతా చేసిన శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో బేస్ అనేది బిట్వీన్ 0 and 1 కానీ సరే ఐడెంటిఫై చేయలేదు. అక్కడ బేస్ అనేది ఎక్స్ కాదు, 2x + 3. ఇప్పుడు అంటే ఇందాక ఇప్పుడు కేస్ 2కి వెళ్ళేటప్పుడు చూస్తే డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ కేస్ 2కి వెళ్ళిపోదాం. సో కేస్ 2 ఏంటి? 2x + 3 బేస్ అనేది మోర్ దాన్ 1 ఉన్నప్పుడు. సో దీని నుంచి అప్పుడు 2x గ్రేటర్ దాన్ 3 అటు పోతే 1 - 3 -2. సో ఎక్స్ గ్రేటర్ దాన్ -1. సో ఎక్స్ గ్రేటర్ దాన్ -1. ఇది కేస్ 2 కండిషన్. సో నెక్స్ట్ ఇప్పుడు లాగరిథమిక్ తీసేసేయండి. సో కాకపోతే ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ మారదు. ఇంతకుముందు ఇన్ఈక్వాలిటీ మారింది ఎందుకంటే బేస్ బిట్వీన్ 0 and 1 కాబట్టి. ఇప్పుడు బేస్ మోర్ దాన్ 1 కాబట్టి ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్ అలాగే ఉంటుంది. సో 2x + 3 పవర్ ఎంత? 1. సో కాబట్టి 2x + 3 సైడ్ వచ్చేస్తే సో ఏమొస్తుంది మీకు? లెస్ దాన్ 0 వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఏమొస్తుంది? లెస్ దాన్ 0 వస్తుంది. సో లెస్ దాన్ 0 అయితే అప్పుడు ఏం తీసుకోవాలి మనం? నెగిటివ్ ఏరియా తీసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు మనం మార్క్ తీసుకోవాల్సిన ఏరియా ఏంటి? నెగిటివ్ ఏరియా. ఈ ఏరియాని తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు -1 కామా 3. ఇప్పుడు మనం ఫైనల్ ఆన్సర్ తీసుకుందాం. సో నెంబర్ లైన్ డ్రా చేసేయండి. సో -1 కనిపిస్తుంది, 3 కనిపిస్తుంది. సో వచ్చిన రిజల్ట్ నుంచి నెక్స్ట్ కేస్ 2 కండిషన్ -1 ఓకే. నెక్స్ట్ డొమైన్ చూసుకోండి. డొమైన్ ఏంటి? -3/2. సో -3/2 అంటే ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 0 కూడా కనిపిస్తుంది డొమైన్లో చూసుకోండి. ఆన్సర్లో 0 కూడా కనిపిస్తుంది కాబట్టి 0. సో ఇప్పుడు మనం మార్క్ చేసుకుంటే సో కండిషన్ ప్రకారం ఏంటి? రిజల్ట్ ప్రకారం కేస్ 1 రిజల్ట్ ప్రకారం -1 to 3 కాబట్టి సో ఎక్స్ వాల్యూ -1 to 3. నెక్స్ట్ కేస్ 2 కండిషన్ ప్రకారం ఎక్స్ గ్రేటర్ దాన్ -1 కాబట్టి -1కి రైట్ సైడ్. అలాగే నెక్స్ట్
దీని నుంచి ఏంటి -3/2 టు ఇన్ఫినిటీ. సో -3/2 టు ఇన్ఫినిటీ, బట్ -1 అండ్ 0 ఈస్ డిలీటెడ్. సో -1 అండ్ 0 ఈస్ డిలీటెడ్. ఆ రెండు తీసుకోవద్దు. ఇప్పుడు ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియాను మార్క్ చేసుకోండి. సో ఆల్ 3 లైన్స్ వచ్చిన ఏరియా ఏంటి? -1 to 3. -1 to 3, 0 అనేది స్కిప్ అయిపోయింది, 0 లేదు. సో కేస్ 2 ఆన్సర్ x బిలాంగ్స్ టు -1 to 3, మధ్యలో 0 లేదు. సో 0 స్కిప్ చేసేయండి, యూనియన్ 0 to 3. లేదంటే -1 to 3 రాసి -0 రాసిన ఓకే. ఇప్పుడు కేస్ 1కి కేస్ 2కి యూనియన్. సో కేస్ 1 ఆన్సర్ ఇదే కదా. సో దీనికి రెండింటికి యూనియన్. సో ఇదంతా -1కి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇదంతా -1కి రైట్ సైడ్ ఉంది. కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. ఇది ఇక ఏంటి, ఈ ఆన్సర్ యూనియన్, ఈ ఆన్సర్ డైరెక్ట్గా రాసేయచ్చు. డైరెక్ట్గా రాయలేకపోతే మీరు మళ్ళీ నెంబర్ లైన్ హెల్ప్ తీసుకోండి. ఒకవేళ డైరెక్ట్ గీయలేకపోతే సో నెంబర్ లైన్ తీసుకోండి. సో -3/2. సో ఆన్సర్ జాగ్రత్తగా ఉండాలి, చిన్న పొరపాటుతోటి మొత్తం పోతుంది. 0, నెక్స్ట్ 3. సో యాజ్ పర్ కండిషన్ ప్రకారం -3/2 to -1 అంటే ఈజీ ఐడెంటిఫై చేయొచ్చు రెండింటికి యూనియన్ అని. మీకు గుర్తుపడడం కష్టం అనిపిస్తే, ఫీల్ అయితే, సో -3/2 to -1 కేస్ 1 ఫైనల్ రిజల్ట్. నెక్స్ట్ కేస్ 2 ఫైనల్ రిజల్ట్ ఏంటి? -1 to 3, మధ్యలో 0 లేదు. సో -1 to 0, నెక్స్ట్ 0 to 3. ఇప్పుడు యూనియన్ ఒక్క లైన్ వచ్చినా కూడా తీసుకోవాలి, కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనకి రిజల్ట్ ఏంటంటే -3/2 to -1 యూనియన్. నెక్స్ట్ -1 వరకు ఈ లైన్ వచ్చింది, తర్వాత -1 తర్వాత వైట్ లైన్ వచ్చేస్తుంది. -1 to 0 యూనియన్, 0 to 3. లేదు ఆన్సర్ ఇంత లెంతీగా వద్దు అనుకుంటే సో డైరెక్ట్గా మనం -3/2 దగ్గర మొదలు పెడితే 3 వరకు వచ్చేసింది. కాబట్టి ఆన్సర్ ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఆప్షన్స్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో కాబట్టి -3/2 to 3 రాసేసి మధ్యలో ఏ వాల్యూస్ అయితే అవసరం లేదో వాటిని రిమూవ్ చేయాలి. -1 అండ్ 0ని రిమూవ్ చేయాలి. ఇలా అయినా రాసుకోవచ్చు. సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్.